ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 24వ తేదీ నుండి మార్చి నెల 30వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి బుధ రాహుగ్రహాలు, మేషరాశిలో గురుగ్రహం, అలాగే సింహరాశిలో చంద్రగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాసులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం కొంత శుభ లక్షణాలు పెరిగి కనబడుతున్నాయి. అనుకూల వాతావరణం బాగానే ఉంది. అలాగే ఈ రాశి నుండి 4వ స్థానంలో చంద్రగ్రహం, 5వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 10వ స్థానంలో కుజ శుక్ర శని గ్రహాలు, 11వ స్థానంలో రవి బుధ రాహుగ్రహాలు, 12వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి కొంత శుభ లక్షణాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా వేగంగా చేయగలుగుతారు. కొంచెం పనుల్లో వేగం పెరుగుతుంది. ఆ వేగం వలన అనుకున్న పనులన్నీ కూడా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు కూడా చేసే అవకాశం ఉంది. ఆలోచనలు చురుకుగా పనిచేస్తుంటాయి. సరైన నిర్ణయం తొందరగానే తీసుకోగలుగుతారు. అలాగే ధన యోగాదులన్నీ కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం ధన యోగాలు కొంత పెరిగి కనపడుతున్నాయి. అలాగే మన ఆలోచన ప్రకారం, మనం చేసిన విధానం ప్రకారం ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా చాలా సఖ్యత కుదురుతోంది. ఎన్నాళ్ళ నుంచో చెప్పాలా చేయాలి, చర్చించుకోవాలి అనుకున్న విషయాలన్నీ కూడా ఈ వారం చర్చలోకి వస్తాయి. అనుకోకుండా అన్ని చర్చలు ఫలిస్తాయి. అన్ని విషయాల్లో కూడా శుభదాయకంగా, ఆనందదాయకంగానే ఉంటుందని తెలుస్తుంది. విద్యార్థులకు ఈ వారం విద్యల అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. విద్యల్లో రాణించే అవకాశం, గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య స్థితి సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ లేవు. రుణ సంబంధించిన విషయాల్లో కొంత సామాన్యంగానే ఉంటుంది. ఒత్తిళ్లన్నీ తగ్గుతాయి. కొంత తగ్గించుకోగలుగుతారు. కొంత రుణాలని తీర్చుకోగలుగుతారు. అన్ని రకాల విషయాల్లో కూడా అది ఆనందదాయకంగానే ఉంటుంది. ముభావంగా ఉన్నటువంటి బంధుమిత్రులందరినీ కూడా పలకరించి వారి యొక్క అనురాగాన్ని పొందగలుగుతారు, అభిమానాన్ని పొందగలుగుతారు. అలాగా అందరితోటి కూడా సఖ్యతగానే ఈ వారం నడిచిపోతుంది. ముఖ్యమైనటువంటి శుభకార్యాల్లో బంధుమిత్రుల్ని కలవడం, మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అది ఇబ్బందికరమైన విషయం కాదు. భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుకూలత ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగాల్లో అనుకూలత కుదురుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ సంబంధాలు కూడా కుదిరే అవకాశం ఉంటుంది. సంతానం వలన కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. అలాగే కుటుంబంలో ఈ వారం ఒక ప్రత్యేకమైన శుభవార్త వినే అవకాశం కనబడుతుంది. గృహ సంబంధించిన విషయాల్లో కొంత కొత్త వస్తువులు రావడం అది జరుగుతుంది. అలాగే బంధుమిత్రుల్ని కలవడం,
వారు మన దగ్గర రావడం లేదా మనం వారి దగ్గరికి పోవడం ఏదో ఒక రకంగా కలిసి సంతోషాలని పంచుకోగలుగుతారు. మంచి మంచి ఆలోచనల్ని షేర్ చేసుకోగలుగుతారు. భాగ్యస్థితి ఉన్నతంగానే ఉంది. ఆర్థికపరమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు ఈ వారం కనబడట్లేదు. సాధారణంగా అనుకూలమైన వాతావరణం పెరిగి ఉన్నది. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాదుల్లో కూడా అనుకూలత బాగానే ఉంది. మనకంటూ ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఈ వారంలో కనబడుతుంది. అయితే మనతోటి మనల్ని అనుసరించని వాళ్ళు కూడా ఈ వారంలో అనుసరించే పద్ధతి కనబడుతుంది. కొత్తగా అందరూ కూడా గౌరవం మర్యాదలు ఇవ్వడం, అలాగే మనం చేసిన పనికి గుర్తింపు అప్రిషియేట్ చేయటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ వారం కొత్తగా అనిపిస్తాయి. ఈ వారంలో కొద్దిగా ఈ వారం మనల్ని కొత్తగా ప్రత్యేకంగానే చూసే లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే మనం చేసిన పనులన్నిటికీ కూడా మంచి గుర్తింపు రావడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం, మన ఆర్థిక స్థితి ఇబ్బంది లేకుండా ఉండడం ఇలా జరుగుతుంది. అలాగే ప్రత్యేకమైన ఖర్చులు పెట్టవలసి వచ్చినప్పటికీ కూడా అనుకూలంగాను, అనుకూలమైన స్థితిగతులతో కూడిన ఉపయోగపడే ఖర్చులే ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవడం, తీర్థయాత్రలు సేవించడం, మరి పుణ్యక్షేత్రాలు లేదా దేవాలయ దర్శనం మొదలైనవి ఈ వారంలో కుదురుతాయి. కుటుంబ సభ్యుల అందరి సహకారం కూడా ఈ వారం మనకి అనుకూలంగానే ఉంటుంది. కొంత ప్రత్యేకమైన నిర్ణయాలు, కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచన చేసి మరీ ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకోండి. బాగానే ఉంటుంది. ఎక్కడ అభ్యంతరాలు, ఇబ్బందులు ఉండవు. కాకపోతే ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. కొంచెం దూకుడు స్వభావాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది. అయితే కొంతమంది కొంత తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు అంత అనుకూలం కాదు. ప్రయాణాలు అతిగా అంటే దూర ప్రయాణాలు అవి చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ప్రయాణాల వల్ల కొద్దిగా ఇబ్బంది అది కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం మనకి అనుకూలమైన వాతావరణం ఉండకపోవడం వల్ల కొద్దిగా చికాకులు అవి కలిగే అవకాశం ఉంటుంది. అయితే భోజన సందర్భంలో అకాల భోజనం, అకాల నిద్ర జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం పని ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉన్నది. సరే, ఇవన్నీ కూడా సాధారణంగానే అనిపిస్తున్నాయి. కొంతవరకు ఈ వారం అన్ని రకాల వాళ్ళకి, అన్ని రకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత శుభ లక్షణాలే పెరిగి ఉన్నాయి కాబట్టి అనుకూల వాతావరణాన్ని చూడవచ్చు. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ యోగాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచిగా శుభ లక్షణాలు చూడవచ్చు. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.